హలో ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ప్రముఖ మ్యాథమెటిషియన్ గురించి తెలుసుకుందాం. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. తప్పకుండా వీడియోను పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర. పరిచయం. శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రంలో తన అసాధారణ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచారు. డిసెంబర్ 1887 22న తమిళనాడులోని ఎరోడ్ పట్టణంలో జన్మించిన రామానుజన్ చిన్నతనం నుండే గణితంలో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రారంభ జీవితం. రామానుజన్ చిన్నతనంలోనే గణిత పట్ల తీవ్రమైన ఆసక్తిని చూపించారు. 16 ఏళ్ల వయసులో ఆయన సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం ద్వారా ప్రేరణ పొందారు. ఈ పుస్తకం ఆయనను కొత్త గణిత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం. రామానుజన్ ప్రతిభను గుర్తించిన గణిత శాస్త్రజ్ఞులు ఆయనకు బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో అధ్యయన అవకాశాన్ని కల్పించారు. 1914లో రామానుజన్ కేంబ్రిడ్జ్ చేరుకున్నారు. అక్కడ ఆయన జీహెచ్ హార్డీతో కలిసి అనేక ముఖ్యమైన గణిత పరిశోధనలు చేశారు. ఆయన ప్రతిభ, నైపుణ్యాలకు హార్డీ మంత్రముగ్ధులయ్యారు. సాధనాలు. రామానుజన్ రాసిన సంధానాలు మరియు సిద్ధాంతాలు ఇప్పటికీ గణిత శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఆయన ముఖ్యంగా సంఖ్యా సిద్ధాంతం, ఆగాధ సంఖ్యా విశ్లేషణ, హైపర్ జామెట్రిక్ సిరీస్ మరియు నిర్దిష్ట సమీకరణాల మీద చేసిన పరిశోధనలు ప్రఖ్యాతిగాంచాయి. అత్యంత ప్రసిద్ధ ఫార్ములాలు. రామానుజన్ అనేక ఫార్ములాలను అభివృద్ధి చేశారు. వాటిలో కొన్ని ఇప్పటికీ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఉదాహరణకు p(n) అనే ఫంక్షన్ ద్వారా బహుళ పరిష్కారాలను కనుగొన్నారు. ఇది ఒక సంఖ్యను విభజించడంలో ఎంత వినియోగదారులకు ఉపయోగపడుతుందో తెలియజేసింది. జీవితం. 1919లో రామానుజన్ అనారోగ్యం కారణంగా భారతదేశానికి తిరిగి వచ్చారు. 1920 ఏప్రిల్ 26న కేవలం 32 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. తిరుగులేని ప్రభావం. రామానుజన్ ప్రతిభ భారతదేశాన్ని గర్వపడేలా చేసింది. ఆయన పరిశోధనలు ఇప్పటికీ గణిత శాస్త్రజ్ఞులకు స్ఫూర్తిగా నిలుస్తాయి. అనేక పరిశోధనలు, సిద్ధాంతాలు మరియు ప్రయోగాలు ఆయన పేరిట కొనసాగుతున్నాయి. శ్రీనివాస రామానుజన్ జీవితం ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుంది. సారాంశం. శ్రీనివాస రామానుజన్ అసాధారణ గణిత నైపుణ్యంతో మరియు ఆయన చేసిన విశేష గణిత పరిశోధనలతో భారతదేశానికి మహోన్నత ఘనతను అందించారు. ఆయన జీవితం మరియు కృషి గణిత శాస్త్రంలో స్ఫూర్తిగా నిలిచాయి. శ్రీనివాస రామానుజన్ యొక్క వారసత్వం అతని పరిశోధనల ద్వారా కొనసాగుతోంది. రామానుజన్ జన్మదినం డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు. అనేక సంస్థలు, విశ్వవిద్యాలయాలు రామానుజన్ గణిత పరిశోధనలను కొనసాగిస్తున్నాయి. మరియు 1729 ఒక స్టోరీ ఉంది. 1729 అనేది హార్డీ రామానుజన్ సంఖ్యగా ప్రసిద్ధి చెందింది. ఇది శ్రీనివాస రామానుజన్ యొక్క ప్రతిభను ప్రతిబింబించే అద్భుతమైన కథ. హార్డీ రామానుజన్ సంఖ్య 1729 కథ. శ్రీనివాస రామానుజన్ ఒకసారి అనారోగ్యం కారణంగా లండన్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరోజు ఆయన మిత్రుడు, ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు జీహెచ్ హార్డీ రామానుజన్ను చూసేందుకు ఆసుపత్రికి వచ్చారు. హార్డీ రామానుజన్ పడక గదికి వచ్చి అతనితో మాట్లాడటానికి మొదలుపెట్టాడు. హార్డీ, రామానుజన్, నేను వచ్చిన టాక్సీ సంఖ్య 1729. ఆ సంఖ్య కాస్త నిరాశపరిచేలా ఉంది. అది చాలా సాధారణ సంఖ్య. రామానుజన్, అలా కాదు హార్డీ గారు. 1729 ఒక ఆసక్తికరమైన సంఖ్య, ఎందుకంటే ఇది రెండు భిన్నమైన మార్గాల్లో రెండు క్యూబుల గుణకాలు సమ్ ఆఫ్ క్యూబ్స్ గా వ్యక్తం చేయగలిగిన చిన్న సంఖ్య. ఇది విని హార్డీ ఆశ్చర్యపోయాడు. రామానుజన్ చెప్పినది సత్యమే. 1729 అనేది ఈ క్రింది విధంగా వ్యక్తం చేయవచ్చు. 1729 1 క్యూబ్, 12 క్యూబ్, 9 క్యూబ్, 10 క్యూబ్. అంటే 1729 అనేది రెండు క్యూబుల సమితిగా రెండు విభిన్న మార్గాల్లో వ్యక్తం చేయగలిగిన అతి చిన్న సంఖ్య. ఈ కథ రామానుజన్ యొక్క గణిత సూత్రాలలోని అద్భుతమైన చూపును సూచిస్తుంది. 1729 సంఖ్య హార్డీ రామానుజన్ సంఖ్యగా ప్రసిద్ధి చెందింది. 1729 కథ రామానుజన్ యొక్క ప్రతిభను, గణితంలో ఆయన అద్భుతమైన అంచనాలను ప్రతిబింబిస్తుంది. ఈ కథ గణిత శాస్త్రంలో ఆయన సృజనాత్మకత మరియు దూరదృష్టికి అద్దం పట్టేలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ రోజు మరి శ్రీనివాస రామానుజన్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సెలవు.